కానీ కాల నిర్ణయం తప్పదు, మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. శ్రీనదుల వారికి ఇంకొక ఆయనకి ప్రతిభా యుద్ధం జరుగుతుందనుకుందాం. ఆ సమయంలో తెలుగులో నీ దేశాంప్రదాయం తెలుగులో చదువుతావంట కదంటే, నీ కవిత్వం అంటే ఆయన చదువుతున్నాడు. వచియింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గంబునా ఉభయ వాక్ప్రౌఢినొక్కొక్క మాటు వాకృతు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవా సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు. మరి మీ భాషా శైలి ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. కర్ణాట భాష కవి కదా, నోరు ఎలాగైనా తిప్పుతావు. ఈరోజు కన్నడ దేశం వచ్చావు కాబట్టి నా భాష కర్ణాట భాష అంటున్నావు, రేపు గౌడ దేశం వెళితే గౌడ భాష అంటావు, ఎలాగైనా తిప్పుతావు కదండి. నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. అరే మరి అదే మాట మంత్రి గారు లేస్తారు. శ్రీనాథ కవీంద్ర పదే పదే నా భాష కర్ణాట భాష అన్న మీ మాటలకు ఔచిత్యము సభాపతులు వారు మన్నించాలి. కర్ణాట భాష అంటే వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట ఇంపైనది. నా కవిత్వంబు చెవులకు ఇంపైన భాష నా భాష కర్ణాట భాష, తెలుగు భాష. నా కవిత్వంబు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. రెండో పద్యంగా రామరాజు భూషణ్ వారి పద్యం ప్రయత్నం చేస్తాను. గురుగారు అన్నారు ఎవరన్నా? అవును గురుగారు. మీ బోటు వారు పాడితే విని నేర్చుకున్నవాడిని తప్ప దోషాలు ఉంటాయి, దొర్లుతాయి, పెద్దలు మన్నించాలి. రామరాజు భూషణ్ వారి పై నుంచి దీవించాలని ఆశిస్తూ ప్రయత్నం. లలనా జనాపాంగవలనా వసదనంగతులనాభికా భంగదో ప్రసంగం అలసానిల విలోల దళసా సవరసాల ఫల సాదర శుకాలపన విశాలం అలినీ గరుదనీ కమలినీ కృతధినీ కమలినీ కృత సుఖిత కోక కులవధూకం అతికాంత సలతాంతలతికాంతరనితాంతరతికాంత రణతాంత సుతను కాంతం అకృత కామోద కురవ కావ కుల వికుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు ఇప్పుడే విని ఆలోచన చేశాను, తప్పులు చుంటాయి మన్నించాలి. ముచ్చటగా మూడవది మన సంస్కృతి. మడులు కానే కావు మాన్యాలు కావయా. మన సంస్కృతి మడులు కానే కావు మాన్యాలు కావయా.
సత్కవి రచనలే సంస్కృతి అనా. బహుళ మేడలు కావు భవనాలు కావయా, సద్ధర్మ విధులను సంస్కృతి అనా. ధనము కానే కాదు ధనదాహము కాదు, సత్పురుషుల గోష్ఠి సంస్కృతి అనా. పదవి కానే కాదు పలుకుబడులు కావు, సత్కళారూపాలే సంస్కృతి అనా. చెట్లవోలే మహోన్నత హిమగిరులవోలే శాశ్వతం వైనదే ఇలా సంస్కృతి అనా. అట్టి భారత సంస్కృతిన్ ఆస్తిగాను పిల్లలకు పంచిపెట్టుడు పెద్దలారా, తనయులకు పంచిపెట్టుడు తల్లిదండ్రులారా.